మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ సుబ్బారావు గారితో మొదలెడదాం. సుబ్బారావు గారు, చూసాం ట్రంప్ ప్రసంగం, తేనె చక్కెర కలిపి రంగరించి అలా అందరికీ గ్లాసుల్లో పోసి పంచినట్టుగా మాట్లాడారు ఆయన. అంటే ఒకటి, ఆ జాతీయ భావాన్ని ఉద్దీపింపజేయటానికి అమెరికా ఫస్ట్ అనేది టైమ్ అండ్ అగైన్ ఆయన రిపీట్ చేస్తూ ఆయన అనుకున్న మగ ఆ నినాదం మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేది స్పష్టంగా చెప్తూ జనాలు ఇప్పటివరకు భయపడుతూ వచ్చారు చూసారా, అట్లాంటివి ఏం లేవు. కాకపోతే దేశ రక్షణకి ఆయన ఇచ్చిన తొలి ప్రాధాన్యం మాత్రం అమెరికలను నాకట్టుకుంది. ఆల్రెడీ ట్రోల్స్ మొదలైనవి. ఏమంటారు? నమస్కారం అండి. 99 ప్రేక్షకులందరికీ నిజంగానే ఇందాక నుంచి ట్రంప్ ప్రమాణ స్వీకారం తర్వాత జరిగిన ఆయన స్పీచ్ వింటుంటే ఒక మెలోడియస్గా అనమాట. అంటే మామూలుగా మన రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద నాయకులు, మనం కూడా ఎమోషన్తో ఊగిపోయి చప్పట్లు కొట్టే నాయకులు కూడా అనేక భావోద్వేగంతో మాట్లాడుతుంటారు. అవేం లేకుండా చాలా సింపుల్గా ఆయన మొహంలో చిరునవ్వు తప్పితే ఇంక ఎలాంటి భావం లేదు. అలా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. నేను ఈ క్షణం నుంచి ఐ విల్ వర్క్ ఫర్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఆయన క్యాప్షన్ అది. ఆ క్యాప్షన్తోనే ఆయన గెలిచాడు, వచ్చాడు కూడా. ఆ క్యాప్షన్తోనే మొదలెట్టాడు. చివరికి ఆయన ఎండ్ చేసేటప్పుడు కూడా 20 నిమిషాల తర్వాత ఆ క్యాప్షన్తోనే మళ్ళీ ఎండ్ చేశాడనమాట. ఆ మధ్యలో ఆయన చెప్పినవన్నీ కూడా ఏంటంటే, ఓకే కొంచెం రాజకీయ పరంగా మాట్లాడాలి కాబట్టి ఇంత క్రితం లాస్ట్ 4 years బాగాలేదు అని చెప్పడం అనేది ఈ రోజుల్లో సర్వసామాన్యం అయిపోయింది. ప్రతి గవర్నమెంట్ మారిన ప్రతిసారి పాత గవర్నమెంట్ బాగాలేదని చెప్పడం ఒక ఆనవాయితీలాగా అయిపోయింది. ఆ విధంగా ఆయన 2-3 ముక్కలు చెప్పాడు. కానీ ఆయన చేయదలుచుకున్న పనుల గురించి ఎక్కువ చెప్పాడు. ఆయన జస్ట్ ప్రారంభంలో ఒక 2-3 నిమిషాలు గడిచిన 4 ఏళ్ళు సరిగా లేవు అని చెప్పడం తప్పితే ఎప్పుడు కూడా ఆయన ఏం చేయబోతున్నాడు అనే దాని మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు, చెప్పుకొచ్చాడు అనమాట. మొట్టమొదటే నేను ఒక ఆర్డినెన్స్ పాస్ చేసి మొత్తం నార్దర్న్ బోర్డర్ అంటే పైన అనమాట, పైన బోర్డర్ అంటే కెనడా మెక్సికో ఉన్న బోర్డర్ మొత్తం దానికి నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నాను ఈ క్షణం నుంచి అని చెప్పేశాడు. అంటే ఆయన మొదటి నుంచి చెప్తుంది అనమాట, ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఆపాలి, ముఖ్యంగా మెక్సికన్స్ని ఆపాలి అన్నది. అది ఆయన మొట్టమొదటి సొంతకం బహుశా. ఎందుకంటే ఆయన చెప్పాడు చేయబోయే ప్రణాళికల్లో మొట్టమొదటి ప్రణాళిక అని చెప్పాడు. అలా అన్నీ వరుసగా చెప్పుకుంటూ వచ్చాడు. చాలా బాగుంది. మనం ఏమాత్రం ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. ఆయన మధ్యలో ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడాడు, ఎంప్లాయ్మెంటు, స్కిల్ డెవలప్మెంట్ సిస్టమ్స్ గురించి కూడా మాట్లాడాడు. అవన్నీ కూడా ఎక్కడా కూడా ఇవన్నీ ఆపేస్తాము, బయట నుంచి వచ్చే దేశాల నుంచి వచ్చే టాలెంట్ని ఆపేస్తాము ఎలాంటివి ఏమీ లేవు. సో అదంతా మనకు ఉపయోగపడుతుంది. అంటే మనకంటే మన భారతదేశానికి, ముఖ్యంగా మన తెలుగు ప్రజలకి. ఎందుకంటే మనం పూర్తిగా దాని మీద ఆధారపడి అనేక మంది ఐటీ ఉద్యోగాలను పంపిస్తున్నాం. అనేక మంది తెలివితేటలు ఉన్న కుర్రాళ్ళు వెళ్తున్నారు, అక్కడ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు టాప్ 5-10 ఐటీ కంపెనీలు చూస్తే దాదాపు ఇండియన్సే సీఈఓలుగా ఉన్నారు. సో అదంతా కూడా మన భారతదేశానికి సంబంధించింది కాబట్టి కొంచెం వర్రీ ఉండటం సహజమే. అలాంటి వర్రీ ఏం పెట్టుకోవాలని అవసరం లేదు అని అనిపిస్తుంది అన్నమాట. అది చూడంగానే అది బాగా జరిగింది. అలాగే ఆయన హెల్త్ గురించి, తర్వాత ఇంటర్నల్గా గ్రీన్ ఎకానమీ, ఎనర్జీ సేవ్ చేసే ఎకానమీ గురించి ఈ విధంగా చెప్పినవన్నీ కూడా మంచి పరిణామాలే. ఎక్కడా కూడా విద్వేషం లేదు, ఎక్కడక్కడ మనం భయపడాల్సిన అవసరం లేదు అని నాకు అనిపించింది. తప్పకుండా అది బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే ఆయన అలాగే ఇట్ అపియర్స్ అంటే ఆయన మాట్లాడుతుందని చూస్తే సరిహద్దుల విషయంలో చాలా కఠినంగా ఉండబోతున్నారు, ఆయన నిర్ణయం తీసుకోబోతున్నారు. అలాగే ఇంకొక సంకేతం అందింది. అంటే ఈ ట్రావెల్ బ్యాన్ అనే మీద నిర్ణయాన్ని ఒక 3 నెలల పాటు వాయిదా వేద్దాం అనుకున్నారట. అంటే ఇమ్మీడియట్గా ఏమీ థ్రెట్ లేదు. అంటే చాలామంది క్రిస్మస్ సెలవులకి వాళ్ళ సొంత దేశాలకు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రాగలమా లేదా అనే బెంగ పెట్టుకున్న వాళ్ళకి కొంత రిలీఫ్. అంటే ముందరైతే మాడి మీద కొట్టాడు, ఇవాళ మందు పూసాడని అంటున్నారు. నిజమేనా?
నేనైతే అలా అనుకోవట్లేదండి. మేబీ నేను మొదటి నుంచి కూడా పాజిటివ్ థింకర్ని. నేను దాంట్లో ఉన్న నెగిటివిటీ గురించి ఎక్కువ ఆలోచించాను స్వతహాగా నేను. కానీ నాకేమీ అంత అలాగే అనిపించలేదు అనమాట. నిజం చెప్పాలంటే ఈవెన్ గత 3 వారాలుగా మీడియాలో, ముఖ్యంగా ఇండియన్ మీడియాలో నేను, ఎందుకంటే యుఎస్ జర్నల్స్, యుఎస్ ఇప్పుడు నవడేస్ ఆన్లైన్ కదండి, ఎక్కడున్నా అన్ని పేపర్లు చదవచ్చు, చూస్తున్నాం కదా. అక్కడ మనం చెప్పినట్టుగా ఏమి లేదు. కానీ ఇండియన్ మీడియాలోనే ఇంకేముంది, అయిపోయింది, స్టూడెంట్స్ అందరూ ముందే వెళ్ళిపోవాలి, వెళ్ళిపోవాలి, జనవరి 20 లోపలే మీరు వెనక్కి తిరిగి రావాలి, వెనక్కి వెళ్ళిపోవాలి అని చెప్పి అవన్నీ ఇండియన్ మీడియా సృష్టించిన అని కూడా అంటే ఇన్ఫ్యాక్ట్ సార్ ఆ డౌట్ ఎందుకు వచ్చిందంటే 3 ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్, ప్రీమియర్ యూనివర్సిటీస్ దే హావ్ ఇష్యూడ్ అడ్వైజరీస్ టు ది స్టూడెంట్స్, వెలుపల దేశాల నుంచి వచ్చిన స్టూడెంట్స్కి, నాట్ ఓన్లీ ఇండియన్స్. ఇట్స్ బెటర్ మీరు వెళ్ళినా కూడా జనవరి 20th లోపల వచ్చేయండి, 20th దాటి రావాలంటే ట్రావెల్ బ్యాన్ ఉంటుందేమో అని ఇన్ రైటింగ్ కూడా కాషన్ చేసి, అంటే జరిగాయిలే, నేను కాదంటే లేదు. ఈవెన్ 2-3 ఇన్సిడెంట్స్ కూడా మనం పేపర్లో చూసాం. ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళ స్టూడెంట్స్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎంటర్ అయిన సిటీలో ఇమిగ్రేషన్ అథారిటీలు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సో ఇదివరకుట్లాగా చూసేసి లోపలికి పంపించేటగా చేస్తున్నారు అన్న సంకేతం అందింది. అది మాత్రం తప్పులేదు, మీరు చెప్పిన దాంట్లో నిజమే, నేను కూడా ఏకీభవిస్తాను. అయితే అంత బాగుంటుందని మనం అనుకుందాం అనమాట. సరే, మనతో పాటు మామిడి గిరిధర్ గారు కూడా లైవ్లో జాయిన్ అయ్యారు, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. వారి దగ్గరికి ఒకసారి వెళ్దాం. గిరిధర్ గారు నమస్కారం అండి. గిరిధర్ గారు, ట్రంప్ మొత్తానికి ఫ్రైటన్ చేసేసాడు, ఆయన వచ్చి ఏం మాట్లాడతాడో, ఏ నిర్ణయాలు తీసుకుంటాడో, నెత్తి మీద ఏం పిడుగు పడుతుందో అని చెప్పి ఇందాక ఆయన ప్రమాణ స్వీకారం అయ్యేం దాకా జనాలు గుప్పెట్లో ప్రాణాలు పెట్టుకొని, అంటే ప్రత్యేకించి ఎన్ఆర్ఐలు, అక్కడ అమెరికాతో సంబంధ బాంధవ్యాలు ఉన్న వాళ్ళందరూ, అక్కడ పనిచేస్తున్న వాళ్ళు, అక్కడికి వెళ్ళి చదువుకోవాలనుకుంటున్న వాళ్ళు, చదువుకుంటున్న వాళ్ళు, సో రకరకాల ట్రేడ్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా కొంత బెంగ పెట్టుకున్నారు. దానికి సంబంధించి ఏమన్నా ఆయన క్లారిటీ ఇచ్చినట్టు మీకు కనిపించిందా? ఎందుకంటే